Editing just cut and adding together in proper time session. That's not true. Yeah, there are two sorts of editing, fast and slow, slow and fast. But వాటిని అరేంజ్ చేయడం ఒక ఆర్టిస్టిక్ ఫామ్ లో అరేంజ్ చేయడం, లైక్ బిగినింగ్, మిడిల్, ఎండింగ్. ఈచ్ షార్ట్ ని సెలెక్ట్ చేయడం, మళ్ళీ రిజెక్ట్ చేయడం, మళ్ళీ సెలెక్ట్ చేయడం, స్టెప్ బై స్టెప్ షార్ట్స్ ని యాడ్ చేయడం, వీడియోని కంప్లీట్ చేయడం. బట్ ఎలా ఎడిట్ చేయాలి? సింపుల్. ఏ సాఫ్ట్వేర్లో అయినా, ఏ మొబైల్ యాప్లో అయినా ఫస్ట్ మీరు ఫోల్డర్స్ని క్రియేట్ చేయండి. వీడియోకి ఒక ఫోల్డర్, మ్యూజిక్కి ఒక ఫోల్డర్, సౌండ్స్కి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయండి. అలా కాకుండా డైరెక్ట్గా మీరు వీడియో క్లిప్స్ని ఇంపోర్ట్ చేయకండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎస్, ఫస్ట్ మీరు ఫోల్డర్స్ని అయితే క్రియేట్ చేయండి. ఫోల్డర్స్లో వీడియోస్ని ఇంపోర్ట్ చేయండి. మ్యూజిక్కి ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేయండి. టైమ్ లైన్లో మీరు ఎడిట్ చేసినప్పుడు షార్ట్ బై షార్ట్ వీడియోని ఈజీగా ఎడిట్ చేయొచ్చు. అలానే మీ ఆడియో ప్రాపర్గా వీడియోకి సింక్ అవ్వాలి. రీసెంట్ వీడియోలో నా వీడియోకి ఆడియో సింక్ అవ్వలేదు, బట్ ఆ వీడియోని చాలా మంది చూడలేదు. బట్ ఆ వీడియోలో నేను ఒక ట్రిక్ యూజ్ చేశాను. ఆడియో సింక్ అవ్వని ప్లేస్లో ఇన్సర్ట్ షార్ట్స్ ని యాడ్ చేశాను. ఆ ప్లేస్లో మీకు ఆడియో వినబడుతుంది, షార్ట్స్ కనబడతాయి, నేను కనబడను. గుడ్ ఫ్లో. బట్ మీరు అలా చేయకండి. మీ వీడియోకి ఆడియో సింక్ అవ్వాలి. సింక్ అవ్వని ప్లేస్లో మీరు షార్ట్స్ని యాడ్ చేయండి. మీరు చెప్పేదానికి ఉన్న ఆ షార్ట్స్కి కనెక్ట్ అవ్వాలి. అలానే మీరు ఏదన్నా ఇంపార్టెంట్ చెప్పాలి అన్నప్పుడు టెస్ట్ని యూజ్ చేయండి. టెస్ట్ ఎప్పుడు కూడా ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. యువర్ ఇన్ఫర్మేషన్. మ్యూజిక్ కూడా అంతే, ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. ప్రాపర్ ఫ్లో అనేది మెయింటైన్ చేయండి. రీసెంట్ వీడియోలో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కొన్ని సౌండ్స్ని యూజ్ చేశాను. అవి కూడా రికార్డ్ చేసినవే, లైక్ అట్మాస్ఫియర్ సౌండ్, బ్రీతింగ్. అలానే 2 సాంగ్స్ని నేను మిక్స్ చేశాను. సౌండ్ చాలా బాగుంది. అలానే మీరు ఎడిటింగ్ చేసే టైంలో స్లో ఎడిట్ చేయండి, బట్ ఎడిటింగ్ ట్యాబ్లో మీరు స్పీడ్ ఎడిట్ చేయండి కొన్ని ప్లేస్. there are two sorts of editing, fast